బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన అందరి దృష్టి ఆమె మీదే ఫోకస్ అవుతుంది. తనదైన శైలిలో దూకుడు గేమ్ ఆడుతూనే ఆ వెంటనే అందరితో స్నేహంగా ముందుకు సాగుతూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న సూక్తితో హౌస్లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది సోనియా ఆకుల. పాజిటివిటీ నెగిటివిటీ ఏదైనా ఒకేలా స్వీకరిస్తూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్న ఈ తెలుగమ్మాయి గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సోనియా ఆకుల మోడల్ కమ్ యాక్టర్. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే దర్శకుడు రామ్ గోపాల వర్మ స్కూల్ నుంచి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన అచ్చమైన తెలంగాణ భామ. సోనియా ఆకుల పెద్దపల్లి జిల్లా మందనిలో జన్మించిందే. ఆమె 9వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో 10th, హైదరాబాద్లోని బోర్డ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ని అభ్యసించారు. కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న సోనియా ఆ తర్వాత సినీ రంగం ప్రవేశం చేశారు. తల్లిదండ్రులు చక్రపాణి, మల్లీశ్వరి. అమ్మ ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేదే. సోనియాకు 2 అన్నయ్యలు. ఇంజనీరింగ్ తర్వాత కొన్నాళ్ళు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది సోనియా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడటంతో ఆమె చురుకుదనం చూసి పలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అధికారులు ఆమెకి అప్పగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళ్ళలో పడ్డారు. సినీ వారం అనే ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రెజెంటేషన్, చలాకీతనం చూసి సినిమాలో నటించమని ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలోనే జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టివేశారు. ఈ మూవీలో వచ్చిన ఫేమ్తో వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటారు. యాక్షన్ ఎయిర్ ఫోర్స్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఎంతో మందికి సాయం చేసింది. అనాథ పిల్లలకు ఆర్థిక సాయం, లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ వంటివి చేశారు. ప్రాజెక్టు ప్రేరణ పేరుతో ఆడపిల్లల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తన పెద్ద మనసు చాటుకున్నారు. దాదాపు 50 మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువులకయ్యే ఖర్చులను సేకరిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు, ఒంటరి మహిళల ఇబ్బందులపైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సమాజం పట్ల యువతకు అవకాశం కల్పించేందుకు గాను 10వ తరగతి నుంచే పలు గ్రామాల్లో వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. మహిళలు బలంగా ఉంటేనే ఏమైనా సాధించగలరని ఆమె నమ్ముతున్నారు. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ 8లో అవకాశం దక్కించుకున్నారు. తనదైన ఆట తీరుతో అక్కడ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పరిశ్రమలో అడుగుపెట్టిన వెంటనే బ్రేక్ రాకున్నా సహనంతో ప్రయత్నించి పట్టుదలతో శ్రమించి సహాన్స్లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా సోనియా ఆకుల ఆత్మవిశ్వాసంతోనే బిగ్ బాస్లోకి వచ్చింది. ఇక నేచురల్ నటి అని వర్మ ప్రశంసల్ని కూడా దక్కించుకున్న ఈ భామ వర్మ ప్రశంసించాడంటేనే సోనియా ఆకుల టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోనియా ఆకుల మంచి నటి మాత్రమే కాదు, మోడల్ కూడా. కాబట్టి బిగ్ బాస్లో సోనియా ఆకుల తనదైన రీతిలో మెప్పిస్తుంది. ఆమె చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్న లోపల చాలా మాస్. అది హౌస్లోనే చూపిస్తుంది. తొలివారం సైలెంట్గా ఉన్న సోనియా ఆ తర్వాత తన పవర్ చూపిస్తుంది. సోనియా ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు, మాట్లాడే మాటలు, ఆమె చేతులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మొదట ప్రోగ్రెసివ్గా వెళ్ళినా ఇప్పుడు అందరితో స్నేహంగా ఉంటూ గెలుపు దిశగా ముందుకు సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.